దేవుని యొక్క ప్రశస్తమైన నామంలో కూడి ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట వందనములు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ యొక్క దినమందు మరి దేవుడు మరలా చక్కటి వాక్యం ద్వారా మన మధ్యకు ఆయన యొక్క పరిశుద్ధాత్మ ద్వారా మనందరితోటి సూటిగా తేటగా మాట్లాడబోచు ఉన్నాడు. ఈ యొక్క వాక్యానికి వెళ్ళక మునుపు ఒక పాట, ఒక పల్లవి మనము పాడుకుందాం. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. పరిశుద్ధుడ ప్రేమల తండ్రి యేసయ్య నీకు వందనాలు. ఇదిగో ప్రభువా, ఈ యొక్క దినమందు నీ యొక్క వాక్యాన్ని ధ్యానం చేయుచుండగా మీరు మాకు సహాయం చేసి నడిపించండి. వాక్యం ఎలా బోధించాలో నాకు చక్కటి జ్ఞానం ఇచ్చి మీరు నడిపించండి ప్రభువా. అలాగనే ఈ యొక్క వాక్యం వింటున్న సహోదరులను కూడా మీరు దీవించి ఆశీర్వదిస్తారని, ఈ వాక్యములు ప్రభువా మాకు అర్థమయ్యే రీతిగా మీరు బోధిస్తారని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని జనంగమ, మరి ఈ యొక్క నేటి దినాల్లో గడిచిన దినాల నుంచి మనము ఈ యొక్క ప్రకృతి గురించి మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ ప్రకృతి మనతో మాట్లాడుతుందా? అలాగనే ఈ యొక్క ప్రకృతి మరి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నదా అంటే తప్పక చెప్పొచ్చు, ఈ యొక్క ప్రకృతి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నది, దేవునికి లోబడి ఉన్నది, దేవుని యొక్క మాటకు లోబడి ఉన్నది, ఆ మాట ప్రకారముగా అవి జీవిస్తూ ఉన్నాయన్నది మరి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఉన్న లేఖనాలు స్పష్టంగా మనకి తెలియజేస్తూ ఉన్నాయి. అయితే మరి ఆయన ప్రియముగా చేసుకున్న మానవుడు మాత్రమో ఆయన యొక్క మాటను వినటం లేదు. ఎందుకని వినటం లేదు? ఈ లోకాన్ని చూస్తూ ఉన్నాడు, ఈ లోకంలో ఉన్నది అంతయు ఆశపడుతూ ఉన్నాడు కనుక మరి ఆ యొక్క దేవుని యొక్క మాట ఎలా ఉంటున్నదంటే మరి చేదుగా కనపడుచున్నది, చేదుగా వినబడుచున్నది ఈ యొక్క మనుషులకు. అయితే ప్రియమిత్రులారా, ఈ ప్రకృతి, ఈ యొక్క లోకము మరి దేవునికి లోబడి ఉన్నదన్నది దేవుని యొక్క వాక్యం ద్వారా ఈ యొక్క నేడు దినమందు మనము తేరి చూద్దాం. అదే రీతిగా ఇక్కడ మనము దావీదు కీర్తన 19వ అధ్యాయము 2-3 వాక్య భాగంలో మనము చదువుకున్నట్లయితే, పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచు ఉన్నది. దేవుని స్తోత్రము కలుగుగాక. మరి ఇక్కడ మనము ఈ యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే పగటికి పగలు బోధ చేయుచున్నది. ఇక్కడ పగలు ఒక రాత్రి, ఇది ఎవరు ఏర్పాటు చేస్తున్నారు? దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. ఇక్కడ చీకటి కలగమనగానే చీకటి కలిగి ఉన్నది, వెలుగు కలగమనగానే వెలుగు కలిగి ఉన్నది. ఇక్కడ చెట్లు కలగమనగానే ఆ యొక్క చెట్లు అక్కడ వెలిసి ఉన్నాయి. సముద్రము ఒక ప్రక్కకు వెళ్ళిపోమనగానే వెంటనే ఆ యొక్క సముద్రము ప్రక్కకు వెళ్ళిపోయినది. పక్షులు ఉండాలి అన్న వెంటనే పక్షులు అక్కడ జీవించి ఉన్నాయి. ఇలాగున దేవుని యొక్క మాట ప్రకారముగా ఈ యొక్క భూమి మీద చాలా జంతువులు వచ్చి ఉన్నాయి. అలాగనే వృక్షాలు, విత్తనాలు ఇవన్నీ మరి దేవుడికి లోబడి ఈ యొక్క భూమి మీదకు వచ్చి ఉన్నాయి. అయితే ప్రియమిత్రులారా, ఇక్కడ ఆకాశము దేవుడి యొక్క మాట ఆలకిస్తున్నది, అలాగనే చీకటి దేవుడి యొక్క మాట ఆలకిస్తున్నది. ఇక్కడ పగలు కూడా దేవుడి యొక్క మాటను ఆలకిస్తూ ఉన్నది. ఇక్కడ క్రమముగా కొన్ని క్రియలు జరుగుతూ ఉన్నాయి. ఆ యొక్క చీకటి పోగానే వెలుగు వస్తుంది. ఏమండి? వెలుగు పోగానే చీకటి వస్తుంది. ఇలాగున క్రమముగా ఈ యొక్క ప్రకృతి దేవుని యొక్క మాటను వింటూ ఉన్నది. మానవుడా, మనం వింటున్నామా దేవుని యొక్క మాట? దేవుని యొక్క మాట ప్రకారంగా మనం జీవిస్తూ ఉన్నామా? మరి ఆ యొక్క నోరు లేని ఆ యొక్క జంతువులు దేవుని యొక్క మాట వింటూ ఉన్నాయి. అలాగనే మరి కదలలేని చెట్లు కూడా దేవుని యొక్క మాట వింటూ ఉన్నాయి. ఈ యొక్క ప్రకృతి దేవుని యొక్క మాట వింటూ ఉన్నాయి. అయితే మనం వింటున్నామా దేవుని యొక్క మాట? మనం వింటున్నామంటే ఎంతవరకు దేవుని యొక్క మాట వింటూ ఉన్నాము? ఒకసారి మనము పరిశీలన చేసుకోవాల్సినది ఎంతైనాను ఉన్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు. ఏమండి? చెట్లకు మాట లేదు, భాష లేదు.
అవి జీవిస్తూ ఉన్నాయి, మొలుస్తూ ఉన్నాయి, ఎదుగుతూ ఉన్నాయి. అది పడిపోయినంత వరకు దేవుణ్ణి ఆరాధన చేస్తూ ఉన్నాయి. అలాగనే దేవుని యొక్క మాట ప్రకారంగా విధేయత కలిగి ఆ చెట్లు, క్షేమలు, ఈ యొక్క పురుగులు, పుట్రలు, ఇంకా పక్షులు, జంతువులు ఇవన్నీ దేవుని యొక్క మాటకు లోబడి ఉన్నాయి. ఈ వాక్యంలో చాలా స్పష్టంగా దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. మనమైతే మనకి స్వరం మనం మాట్లాడతాం. భారతదేశంలో ఉన్నట్లయితే తెలుగు భాష మాట్లాడుతూ ఉంటాం. లేకపోతే అరబిక్ కంట్రీలో ఉన్నట్లయితే అక్కడ ఉన్న భాషలు మాట్లాడుతూ ఉంటాం. ఇజ్రాయెల్లో ఉన్నట్లయితే హిబ్రూ భాష, లేకపోతే అరామిక్ భాష, లేకపోతే గ్రీక్ భాష మాట్లాడుతూ ఉంటాం. ఇరాన్ లో వెళ్ళినట్లయితే ఇరాన్ భాష, అక్కడ ఉన్న భాష మాట్లాడుతూ ఉంటాం. అయితే ఈ యొక్క చెట్లకి ఎటువంటి భాష లేదు, అయినను కూడా దేవునితో మాట్లాడుతున్నాయి. దేవుడిచ్చిన ఆ యొక్క జీవాన్ని బట్టి నిత్యము ఆ యొక్క వృక్షాలు, ఆ యొక్క జంతువులు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాయి. వాటికి స్వరము లేదు. వాటి కొలనులు భూమి అంతటా వ్యాపించి ఉన్నది. లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలు వెలుచున్నవి. వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేసాను. ఎంతటి ప్రకృతి అండి! ఈ ప్రకృతి అంతా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నది. అయితే నీవు నేను కూడా నిజముగా మనసు పూర్తిగా మనము దేవుణ్ణి ఆరాధించేవారిగా ఉండాలని ప్రభుపేట ఈ యొక్క దినమందు నేను తెలియజేస్తూ ఉన్నాను. అదే రీతిగా ఇక్కడున్న దావీదు కీర్తన 97వ అధ్యాయము 6వ వాక్య భాగంలో కూడా చక్కటి మాట ఉన్నది, ధ్యానం చేద్దాము. ఆకాశము ఆయన నీతిని తెలియజేయుచున్నది, సమస్త జనములకు ఆయన మహిమ కనబడుచున్నది. దేవుని స్తోత్రము కలుగుగాక. ఆకాశము ఆయన నీతిని తెలియజేయచు ఉన్నది. ఆకాశము కొన్ని కాలాలు ఉన్నాయండి. ఎండాకాలము, వర్షాకాలము, శీతాకాలం. ఈ కాలాలను బట్టి ఆకాశము ద్వారా దేవుడు మహిమ పొందుకుంటున్నాడు. దేవుని స్తోత్రము కలుగుగాక. ఆకాశము ద్వారా ఎలాగా దేవుడు మహిమ పొందుకుంటున్నాడంటే, ఎండాకాలం ఎండ వస్తూ ఉన్నది, వర్షాకాలము వర్షం వస్తూ ఉన్నది. ఎండ లేనిదే ఈ వృక్షాలు బ్రతకవు. అలాగని ఎక్కువగా వర్షం కురిస్తే, ఆ 365 రోజులు వర్షం కురిస్తే మొక్కలు ఏమైపోతాయి? ఎక్కువగా నీరు కొట్టుకుని, అనగా ఎక్కువగా నీరు నిల్వ ఉండటం బట్టి ఆ మొక్కలు చనిపోయే అవకాశం కూడా ఉన్నది. ఎండ కావాలి, అలాగనే వర్షము కావాలి, అలాగనే చలికాలము కావాలి. ఈ కాలాలు దేవుడు ఎక్కడ పెట్టి ఉన్నాడంటే ఆకాశములో పెట్టి ఉన్నాడు. ఈ యొక్క ఆకాశము ఆ సమయానికి తగినట్లుగా దేవుని యొక్క మాటకు లోబడి ఈ కాలాలను ఈ యొక్క ఆకాశము చూపిస్తూ ఉన్నది. నోవహు దినాల్లో కూడా ఆకాశాన్ని దేవుడు వాడుకున్నాడు. ఎలా వాడుకున్నాడు? అక్కడ ఫ్లడ్ వచ్చినప్పుడు, మంచి ప్రళయం, గొప్ప ప్రళయం వచ్చినప్పుడు మరలా దేవుడు ఏమనుకున్నాడంటే, ఇటువంటి ప్రళయం ద్వారా ఎంతో మంది నా ప్రియులు చనిపోయి ఉన్నారు కాబట్టి ఇక మీదట ఇటువంటి ప్రళయాన్ని నేను సృష్టించనని ఆకాశంలో ఏం పెట్టి ఉన్నాడు? ఇంద్రధనుస్సు పెట్టి ఉన్నాడు. ఆకాశము ఇలాగున దేవుని మహిమపరుస్తూ ఉన్నది. ఆకాశము మహిమపరుస్తున్నది, చీకటి మహిమపరుస్తున్నది, వెలుగు మహిమపరుస్తున్నది. ఇక్కడున్న చెట్లు, పావురాలు, పిట్టలు, బర్డ్స్, జంతువులు, యానిమల్స్ ఇవన్నీ దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నాయి. నీవు నేను ఎంతవరకు దేవుని మహిమపరుస్తున్నా ప్రియదేవుని బిడ్డలారా? మనం ఎంతవరకు దేవుని మహిమపరుస్తున్నాము? ప్రతి వారము దేవాలయానికి మనం వెళ్ళిపోతూ ఉంటే దేవుని మహిమపరిచినట్లయినా, దేవుని యొక్క మందిరానికి వెళ్ళడమే కాకుండా దేవుని యొక్క మందిరంలో తెలియజేస్తున్న వాక్యాన్ని నిరంతరము ధ్యానము చేసి ఆ వాక్యాన్ని ఇతరులకు చేరవేసినట్లయితే నీవు దేవుణ్ణి మహిమపరిచినట్లు. దేవుని స్తోత్రము కలిగింది. ఆకాశము మహిమపరుస్తున్నది. ఈ యొక్క భూమి మీద ఉన్న
ఆ యొక్క చెట్లు పుట్లు అన్నీ మహిమపరుస్తూ ఉన్నాయి. ప్రియదేని బిడ్డలారా, మనము కూడా మహిమపరచాలి. దేవుడు మనలను ఎంతగానో ప్రియముగా అనగా ఎంతో ప్రేమగా మనలను సృజించి ఉన్నాడు. ఆయన యొక్క ప్రేమను బట్టి మరి ఆ యొక్క ప్రేమను మనం మర్చిపోయి మన యొక్క పనుల్లోనే మనం ఉన్నట్లయితే దేవుణ్ణి తెలుసుకున్న వాడికిని దేవుణ్ణి తెలుసుకోలేని వాడికిని ఎటువంటి వ్యత్యాసమో ఉండదు. మనం దేవుణ్ణి తెలుసుకున్నాం కానీ దేవుణ్ణి బయలుపరచటం లేదు, అనగా ఆయన గణపరచటం లేదు. అతను దేవుణ్ణి తెలుసుకోలేదు కానీ లోకంలో పడిపోయాడు. వాడికి మనకని ఎటువంటి తేడా లేదు దేవుణ్ణి మనం గణపరచకపోతే. కనుక ప్రియ బిడ్డలారా, ఈ దినమందు దేవుడు మనకి ఇచ్చిన ఈ వాక్యాన్ని బట్టి నిరంతరము మన యొక్క ఊపిరి ఉన్నంత వరకు దేవుని గణపరిచే రీతిగా మనం ఉండాలని నేను ప్రభుపేట మిమ్మల్ని బ్రతిమాలుకుని చూన్నాను. దేవుడి యొక్క మాటలను దీవించి ఆశీర్వదించింది గాక. ఆమేన్. ప్రార్థించుకుందామా? ఈ యొక్క సమయంలో కొన్ని ప్రత్యేకమైన ప్రార్థనలు మరి మనకి వచ్చి ఉన్నాయి. సహోదరి కవిత వారికి కిడ్నీ పాడైపోయినదని తెలియచేస్తున్నది. వారి కొరకు మనము ప్రార్థన చేద్దాము. అలాగనే భయంకరమైన మరి వర్షపాతం వస్తున్నది, దాని ద్వారా ఎన్నో ప్రాంతాలు మునిగిపోయి ఉన్నాయి. మరి వాటి కొరకు మనము ప్రార్థన చేద్దాం. అలాగనే మరి సహోదరి గౌరీ గారు కూడా మరలా దూరదేశానికి వెళ్ళడానికి మరి ప్రయత్నం చేస్తున్నారు. వారి కొరకు మనము ప్రార్థన చేద్దాం. అలాగనే ఇంకనూ ఎవరైనా ప్రార్థన ఉన్నట్లయితే మీరు తెలియజేయండి. కామెంట్స్ లో కానీ మరి ఈ యొక్క మెసేజ్ రూపంలో కానీ మీరు తెలియజేసినట్లయితే మీ కొరకు నేను ప్రార్థన చేసే అవకాశం ఉంటుంది. ప్రార్థన చేస్తుందామా? కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుల ప్రేమల తండ్రి యేసయ్య నీకు వందనాలు. ఇంతవరకు ప్రభువా నీకు వాక్యం ద్వారా మాతో ఎంతగానో సూటిగా తేటగా మీరు మాట్లాడున్నారు ప్రభువా. అవును యేసయ్య, ఈ యొక్క ప్రకృతి నీ మాట వింటున్నదయ్యా. ఆయన ఈ యొక్క చెట్లు నీ మాట వింటున్నాయి. ఈ యొక్క లోకంలో ఉన్న ఈ యొక్క బర్డ్స్ మరి నీ మాట వింటూ ఉన్నాయి. యానిమల్స్ నీ మాట వింటున్నాయి ప్రభువా. నేనా మరి ఈ యొక్క ఆకాశము నీ మాట వింటున్నాయి. ఈ యొక్క జీవరాశులన్నీ నీ మాట వింటున్నాయి ప్రభు. అయితే నీవు ఎంతగానో ప్రేమించి నీకు శ్వాసనిచ్చి మమ్మల్ని పెంచుచున్న మేమైతే మేము నీ మాట వినలేని స్థితిలో ఉంటున్నాం ప్రభు. నీ చిత్తమైతే ఈ యొక్క వాక్యం వింటున్న సహోదరులను ప్రత్యేకంగా మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఇంకను నీ మాటకు విధేయత కలిగి లేకుండా విశ్వాసము కోల్పోయింది నైనా విశ్వాసములో లేక తిరుగులాడుచున్నట్లయితే వారికి చక్కటి విశ్వాసం మీరు అనుగ్రహించండి తండ్రి. ఇదిగో ప్రభు నీ యొక్క మాట విని విధేయత కలిగి జీవించే బాధ్యత యోగ్యత మాకు అనుగ్రహిస్తారని అడుగుతూ ఉన్నాం. అలాగే ప్రత్యేకంగా సహోదరి కవిత గారి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. డాక్టర్లకు అసాధ్యం అనేది నీకు సమస్తము సాధ్యమే తండ్రి. నైనా బిడ్డను మీరు ముట్టండి, స్వస్థపరచండి. ఆ కిడ్నీని మీరు ముట్టండి ప్రభు, స్వస్థపరచండి. అలాగే సహోదరి ప్రభా మరి గౌరీ గారు నాయన మరి దూరదేశానికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. వారికి ప్రయత్నాలు కూడా సఫలీకృతం చేయండి అయ్యా, నీకు వందనాలు. అలాగే ప్రభు నైనా మరి సహోదరుడు నైనా మరి నల్లి ప్రవీణ్ గారికి బట్టి నీకు వందనాలు. వారు ఎంతగానో నైనా మరి ప్రాకులాడినప్పుడు దూరదేశానికి వెళ్ళాలని ప్రార్థించినప్పుడు ప్రభు వారి యొక్క మనవిని అలాగే ప్రార్థనలు మీరు స్వీకరించి అయినా మరి ఈ యొక్క నెల 31వ తారీఖున వారు విదేశానికి వెళ్ళడానికి ద్వారములు తెరిచినది నీకు స్తోత్రములు. వారిని ఇంకను దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. అలాగే తండ్రి ఇంకనో అనేకమైన సమస్యలతోటి ఇబ్బందులతోటి బాధలుతున్న వారిని కూడా ప్రత్యేకంగా దీవించండి. ఇదిగో ప్రభువా ఎంతో మంది తండ్రి నైనా మరి యొక్క వరదలు బట్టి నాయన వారి యొక్క గృహాలు కోల్పోయినా, అలాగే ప్రభు వారి యొక్క ప్రాణాలు కోల్పోయిన వారిని కూడా వారి యొక్క కుటుంబాలను ప్రభు మీరు ఓదార్చండి, ఆదరించండి ప్రభు. నిశ్చితమైతే నీకు రాకడ ఆవశ్యమైతే మేమందరం మరలా ఇలాగన కలుసుకొని నీ వాక్యాన్ని ధ్యానం చేసుకునే బాధ్యత యోగ్యత మా అందరికీ అనుగ్రహిస్తారని యేసు నామములో అడివేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. వందనములు అందరికీ వందనములండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.